ఒకప్పుడు ట్రంక్ కాల్, ఇప్పుడు చేతిలో మొబైల్ ఫోన్. ఒకే ఒక్క క్లిక్తో ఏ మూలన ఏం జరుగుతుందో తెలుసుకునే పరిజ్ఞానం. ఇంత డెవలప్ అయినా పల్లెల్లో మాత్రం పరిస్థితి మారలేదు. ఇప్పటికీ పెదరాయుళ్ల పెత్తనమే అక్కడ. రచ్చబండ తీర్పులో రచ్చరచ్చ చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా చందా ఇవ్వలేదని, చందా ఇవ్వలేదని కులం నుండి వెలివేశారు సో కాల్డ్ పెద్ద మనుషులు. ఎతికి ఎవరా కుల అహంకారులు? నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. మేము ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. విన్నారుగా ఈమె ఆవేదన. దీని వెనక ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఇది మ్యాటర్. వినాయకుని చందా ఇవ్వలేదని కులం నుంచే బహిష్కరించారు సోకాల్డ్ పెద్దలు. మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేస్తారు. జగిత్యాల జిల్లాలోని కల్లెడ గ్రామం ఇది. గణపతి నిమజ్జనం కోసం అందరి దగ్గర 1116 వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇవ్వలేదని ఆ 4 కుటుంబాలని బహిష్కరించారు. ఆ ఇంటి సభ్యులతో ఎవరు మాట్లాడినా, ఏ రకంగా సంప్రదింపులు జరిపినా వారికి 25,000 జరిమానా విధిస్తామని డప్పు చాటింపుతో హెచ్చరించారు. ఇలాంటి పాతకాలపు ఆచారాలేంటి? కుల బహిష్కరణ అనే అమానవీయ చర్యని బలవంతంగా అమలు చేయడమేంటి? ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడం కాదా? బహిష్కరణకి గురైన కుటుంబాలు ఒంటరితనంతో, మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. మేమేం పాపం చేశామని మాకీ శిక్ష అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 1000 రూపాయలు పెట్టాలి, అట్లయితేనే రావాలి, లేకుంటే లేదన్నారు సార్. మేము బుద్ధి ఉంటే ఇస్తాం కానీ, లేకుంటే మా దగ్గర ఉంటే ఇస్తాం కానీ, మేము ఎట్లా మాకు 1000 రూపాయలు వెళ్తాయి సార్? మేము కష్టం చేసుకొని బతకటం లేదు సార్ అని మేము సైలెన్స్ ఉంటుంది సార్. సైలెన్స్ ఉండి మా ఇంట్లో చిన్న గణపతి పెట్టుకొని మేము చేసుకొని సైలెన్స్ ఉండి మేము పనికి వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. పిలిపిస్తే మేము పోయినాం సార్. పోతే ఏం జరిగింది అని అడిగినందుకు ఏం జరిగిందా, ఈడ పైసలు పెట్టి మాట్లాడురు అన్నారు సార్. అసలు వెళ్ళిపోండి మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం చేసారంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా. మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్. మేమేం తప్పు చేసినాం సార్? దండుకు మాతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుగా దప్పు దాటిచ్చిరు సార్. గణపతి కాడికి మేము ఫోన్లలో పెడితే, గ్రూప్లో పెడితే వాళ్ళు అత్తలేరు కదా. ఆ 1110 ఇత్తన కొబ్బరికాయ తేవాలంటే ఆ 1110 మనకు లేవు, నేను కొట్టా అని నాకు దిక్కులేదు సార్. నేను రాలేను, కొట్టలేను. కొట్టకపోతే ఓళ్ళో ఇచ్చిన వాళ్ళకు పులిహోర పొట్లాలు ఇచ్చారు సార్. ఇచ్చిన కానీ మేము సప్పుడేకున్నాం. ఇదంతా ఆడి ఏవట్టే సూరిగాడి ఏవట్టే ఆడ అక్కడి నుంచి ఫోన్లలోకి వెళ్ళి ఏతుండని నా కొడుకును సార్. నా కొడుకును ముందటేసి నా కొడుకును కూడా వేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా సార్. ఇంట్లో నా బిడ్డ లేదు, నా కొడుకు లేడు. దేవుడికి ఎవరెంత ఇస్తే అంత తీసుకోవాలి, అంతేగాని డబ్బు లేని వారిని బహిష్కరించడం ఏంటి అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇక డప్పు చాటింపు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ నోట ఈ నోట మ్యాటర్ జగిత్యాల రూరల్ పోలీసుల చెవిన కూడా పడింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో గ్రామానికెళ్లి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబాలిచ్చిన ఫిర్యాదుతో 10 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్ళందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. కులం కట్టుబాట్ల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.